వచ్చి ప్రార్థించు, కన్నీరు విడువు. ఒక 2 నిమిషాలు చిన్న సాక్ష్యం వేసేసి ఎలా కూర్చున్న వాళ్ళు అలాగే కళ్ళు తెరిచి చెవులకు కళ్ళెప్పండి. నోటితో ఏ మాట మాట్లాడదు, కానీ చిన్న సాక్ష్యం రోజు సరిపోయినాం. పెద్ద వాసన వచ్చింది. అందరూ ఏం చేశారు, మనం చూసి చేస్తాను నువ్వే వర్షం పొలం దర్శనంలో వాసన వచ్చింది. ఎక్కడాడో మొత్తం పోయినా అయిందని ఎడకాదు. నేను చేలో నుండి మేము బాగా పడుతుంది, మమ్మల్ని చూసి కేకలు వేసుకుంటూ పోయారు. చాలా బాగా వేసింది, వచ్చింది. ఏంటి ప్రభావం అయిందని బాగా వేసింది. నేను అక్కడే ప్రార్థన అందరూ ఎవరైతే నవ్వుకుంటూ పోయారు. రేపు రోజున ఆ ట్రైన్ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. నువ్వు చేయాల్సిపోతుంది వర్షానికి 3 రోజులు ఉన్నాను. మమ్మల్ని చూసి నవ్వు దేవుడు చేసిన నీళ్ళు బట్టి వాళ్ళు పక్కకుంటారు. నువ్వు చేయాలి ఆయనకు అని నేను ప్రార్థన చేసిన చేయను. దేవుడు ఆ రోజునే వర్షం నాకు చేసింది. నేను చేసిన ప్రార్థన చేయాలి. దేవుడు నామం చెప్పి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఆమేన్. ప్రేమ మన దేవుని యొక్క స్వరూపం. దేవుని స్వరూపం ప్రేమ. ఆ ప్రేమ చేత మనం వెళ్ళవాలి లోకంలో. ఆ ప్రేమ చేత ఒకరినొకరు చెప్పు క్షమాపణ కలిగి ప్రేమ కలిగి అందరూ ఏంటండి కలిసి శక్యమైన వారు అందరిలో సమాధానంగా మనము ముందుకు సాగిపోయే వాళ్ళంగా దేవుని బిడ్డలుగా ఉండాలి. ఓకే, కాబట్టి దేవుని బిడ్డలుగా సంతోషం. విడిచిన సాక్ష్యాన్ని బట్టి ప్రార్థన చేయండి. భక్తులతో ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా మన జీవితంలో కార్యాలు చేస్తారు. భర్త రావట్లేదా, పెళ్లి రావట్లేదా, జాబ్ రావట్లేదా, ఇంకా ఏమైనా రోగం పడలేదా, నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ అవర్ గాడ్. మన సజీవుడి దేవుడు మన గొప్పవాడు. తప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ లోపం నీదే. చెప్పు, పొరపాటు నీదే. ప్రార్థన చేయకపోవడం మనం చేసేటువంటి పొరపాటు. మన మాటలు ఒప్పుకోపాడు, ఆగ్రహాలు ఒప్పుకోపాడు, వీళ్ళ క్షమాపణ తీసుకోపోవడం మన దేవుడు లోపడకపోవడమే మనం చేసేటువంటి పాపం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దయచేసి ముగించుకుందాం. ప్రార్థన చేసుకుని ప్రార్థన చేసుకుందాం.